అసలు ఆ జనం ఏంటి, ఆ రెస్పాన్స్ ఏంటి, మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం నాలాంటి వాళ్ళ బాధ్యత. ఏంటి సార్ ఇది? అబ్బే ఉత్తినే 2 ఏళ్ల పాటు మీ కచేరీ స్పాన్సర్ చేసే అదృష్టం పొందడానికి గాను ఓ చిన్ని అగ్రిమెంటు, దాని తాలూకు అడ్వాన్సు అంతే. అగ్రిమెంట్ రాయించుకుని 2 ఏళ్ల పాటు మమ్మల్ని కట్టేస్తున్నారనమాట. అంత మోటుగా చెప్పలేను కానీ ఫ్యాక్ట్ చెప్పాలంటే అంతే. 8 ఏంటి? రాత్రి ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇట్టాగే కాగితం డబ్బులు పట్టుకొచ్చిన వాళ్ళు మీతో కలిపి 8. ఎవరికైనా కమిట్ అయ్యారా? లేదు సార్. మరి ఇంకా అభ్యంతరం దేనికి? రాత్రి ప్రోగ్రామ్కి వచ్చిన రెస్పాన్స్కు మీరు ఇక్కడికి రావడానికి కారణం 100కు 100 పాళ్ళు పల్లవి. ఈ క్రెడిట్ అంతా తందే. ఇందాక మీరు అన్నట్టు మేమంతా ఉత్తుతనే. మా కెరీర్కి సంబంధించిన ఏ డిసిషన్ అయినా, ఏ కమిట్మెంట్ అయినా అది పల్లవి ద్వారానే జరగాలి. దయచేసి మీరు పల్లవితో మాట్లాడండి ప్లీజ్. వచ్చిన స్పాన్సర్లందరికీ ఇలాగే చెప్పారా? రాబోయే వాళ్ళకు కూడా. బాగా ఆలోచించుకోండి. 1 కాదు 2 కాదు, 10 లక్షల అడ్వాన్స్. అర్థం చేసి వదిలేయండి రా, బోలేని పనులుంటాయి. బిజీ కదండి. అర్థమైంది. గెట్అవుట్ అని చాలా స్మూత్గా చెప్పారు. సరే మీ ఇష్టం. 10 లక్షలు ఎప్పటికి సంపాదించాలి మీరు? ఈ మాత్రం ఇస్తే అమితాబ్ బచ్చన్ కూడా వస్తాడు. అదే ఇవ్వండి. ఆ పేపర్స్ ఇవ్వండి. సంతకం పెట్టండి. సంతకం పెట్టండి. తీసుకోండి. పల్లవికి ఇవ్వండి. తీసుకో పల్లవి ప్లీజ్. ఇందామా. అయితే నేను ఫస్ట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోండి. మరి ప్రోగ్రామ్ పేరే పెడదాం. రూమ్మేట్స్. పవర్ ఆఫ్ 5 ఫింగర్స్. 5 1 2 3 4 5. రేయ్, ఊర్లో ఎక్కడ చూసినా మన పోస్టర్లేట. రేయ్, ఊళ్ళో జనం అంతా మన గురించే మాట్లాడుకుంటున్నారా? మన కాలనీ కూరలేరా? వీళ్ళని చూడగానే అనుకున్నా గొప్పళ్ళు అవుతారని కచేరీ చేస్తున్నారంట. ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఇవాళ ఇంత ఉన్నత స్థాయికి రావడానికి కారణం నువ్వేనమ్మా. కాదంకుల్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ సిన్సియారిటీ. ఎరా బంటి, ప్రాక్టీస్ అప్పుడే అయిపోయిందా? ఇప్పటికే చాలా ఓవర్ అయింది. ఏంటి భోజనమా? నోరు మీద గొట్టం. రేయ్, మీ కచేరీ టికెట్లన్నీ అమ్మేశారంట, బ్లాక్లో కూడా. మా ప్రోగ్రామ్ టికెట్లు బ్లాక్లోనా? రేయ్, నిజంగా మనం పల్లె ఫోటో పెట్టుకోవాలరా. నా ఫోటో కాదు, ఆ దుబాయ్ నరసింహ ఫోటో పెట్టుకోండి. చిచి, వాడి ఫోటోనా? అవును, మీరు ఇక్కడికి రావటానికి, ప్రోగ్రామ్ చేయటానికి పరోక్షంగా వాడే కారణం. హలో, నరకాసురుడు లేకపోతే దీపావళే లేదు. అవునయ్యా, పల్లవి చెప్పింది నిజం. ఈ ఒక్క రాత్రి ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వకుండా హాయిగా నిద్రపోండి. తెల్లవారితే మీ జీవితంలో మలుపు తిరిగే రోజు మొదలవుతుంది. జస్ట్ రిలాక్స్. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. ఇప్పుడు ఎక్కువ. పొద్దున్నే కలుద్దాం. ఎర్లీ మార్నింగ్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తానన్నారు. మీరందరూ ఫ్రెష్గా ఉండాలి. ఓకే, బాయ్, గుడ్ నైట్, మ్యూజికల్ డ్రీమ్స్. బాయ్, గుడ్ నైట్.